సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అని ఒక ముద్ర బలంగా చంద్రబాబు దగ్గర నుండి మొత్తం మంత్రులు, రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళ పత్రికల్లో కూడా అవే హెడ్డింగ్లు. గడిచిన నెల రోజుల నుండి, దాదాపు 2 నెలల నుండి ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయించే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలితో రాజ్యం చేసే వ్యక్తి అని ఒక బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం. మీరేంటి, మీకు ఆ లెక్కన వస్తే మీరు అసలు అధికారంలోకి ఎలా వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు వెళ్ళి 67 సీట్లు సాధించి అపోజిషన్లో ఉండి 22 మంది పార్టీని వదిలి వెళ్ళిపోయిన అపోజిషన్లో బలమైనటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొడ్డల పార్టీ అని మాది అంటున్నారు కదా, మీది వెన్నుపోటు పార్టీ కదా. మీరు అసలు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున మీరు ఎక్కడ ఉన్నారు? సమాధానం చెప్పండి. వేర్ యు ఆర్? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉంటే ఉండవు పో. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఇందిరాగాంధీ అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తాను, నేనేమి కాంగ్రెస్ పార్టీలో అంత సుశిక్షితులైన సైనికుడిని అని చెప్పావు. నిలబడ్డావు, ఎక్కడో ఓడిపోయావు. ఏం చేసావు నువ్వు? వచ్చి మళ్ళీ తెలుగుదేశంలో దొడ్డి ద్వారం చేరావు. పాపం తెలుగుదేశాన్ని మోసిన వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేసి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టేసి, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఇవాళ నువ్వు చలాయిస్తున్నావు. ఎన్టీ రామారావు గారు చనిపోయాడు, కానీ బతికుంటే నీ సంగతి ఏంటో తేల్చేవాడు. నీది మరి గొడ్డల పార్టీ అంటున్నావు, అసలు నీది వెన్నుపోటు పార్టీ కదా, నీ పుట్టుకే అది కదా. దీనికేం సమాధానం చెబుతావు? అంతేకాదు, నువ్వు మీ తమ్ముడు తిట్టా ఉన్నావు. వాడు ఏదో చెప్తున్నావు షర్మిల గురించి, దాని గురించి, ఆమె గురించి, ఈ గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి అని చెప్తున్నావు. నీ తమ్ముడు ఏం చేశావు? నీ తమ్ముడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? నువ్వు పార్టీ ఉన్నంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు నీ తమ్ముడు? సమాధానం చెప్పు దానికి అంటున్నా. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ నువ్వు వాడుకున్నావు. ఎక్కడ పెట్టావు జూనియర్ ఎన్టీఆర్ని? ఇవాళ ఎవరు నమ్మక ద్రోహులు ఎవరు ఇవాళ అని అడుగుతున్నా. నీ వెంకటేశ్వరరావు, నీ తోడేళ్ళు నీ పార్టీలో ఎందుకు లేడు? ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు ఒక విచిత్రమైన మనస్తత్వం కలిగినవాడివి. పదవి కోసం ఎంతకైనా తెగించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడివి. బంధువులు లేరు, తమ్ముళ్ళు లేరు, నీ కొడుకు నువ్వు, నీ బామ్మర్దులు లేరు. హరికృష్ణ సంగతి ఏంటండి? హరికృష్ణ తీసుకొచ్చావు నువ్వు. హరికృష్ణ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చావు. ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు. ఎన్టీ రామారావు గారి మీద ఈయన చేసిన దాడికి తట్టుకోవడం కోసం ప్రజల్లో రియాక్షన్ రాకోకుండా హరికృష్ణ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెట్టావు. హరికృష్ణ హిందూపూర్లో గెలిచాడు కాదు, ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తీసి పారేశాడు. ఎంత మోసమయ్యా నువ్వు, ఎంత దగా నువ్వు. ఇన్ని దగాలు చేసి, ఇన్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు గొడ్డలి పార్టీ అనో ఇంకోటేనో ముద్ర వేసి భయంతో, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడనేటువంటి భయంతో ఏదో ఒక విధంగా ముద్ర వేయాలని నీ పత్రికలు, నీ మీడియా, నువ్వు, నీ అబ్బాయి మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియదని అడుగుతాం. ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు, దాని నుంచి బయటకు వస్తారు. నువ్వు చేసేటటువంటి ఈ ప్రయోగం నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి. సార్, మరొక అంశాన్ని కూడా ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శవాన్ని అడ్డు పెట్టుకొని సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ప్రయత్నం చేశారని రోజు ముఖ్యమంత్రి ఏ సభలో అయినా సభతో సందర్భం లేకుండా దాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి, వాళ్ళు ప్రచారం చేసిన పరిస్థితి. వాస్తవంగా అప్పుడు ఏం జరిగింది? ఆ రోజు మీరు చాలా క్లోజ్లో అబ్జర్వ్ చేశారు కాబట్టి అడుగుతారు. చాలామంది చెప్పారు. బట్టి విక్రమార్క చెప్పాడు, హర్ష్ కుమార్ చెప్పాడు, లేదా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, అప్పుడు లగడపాటి రాజగోపాల్ చెప్పాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఈ సంతకాల సేకరణ అందువల్ల చెప్పారు. అయినా సరే రుద్దేటటువంటి ప్రయత్నం, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు చెబితేనో, ఈనాడులో రాస్తేనో, ఆంధ్రజ్యోతిలో రాస్తేనో, లేదా టీవీ5లో చెప్తేనో, లేకపోతే ఇంకో ఆంధ్రజ్యోతిలో చెప్తే ఇవన్నీ నిజమైపోతాయని భ్రమపడతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల దాన్ని ఏదో పద్ధగా తీసుకొచ్చి చెప్తాడు. ఆ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు చనిపోయినప్పుడు శోక సముద్రంలో మునిగి ఉంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని సేకరణ చేసిన మాట వాస్తవం, అది అందరికీ తెలిసిన సత్యమే. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడు, శవాన్ని పక్కన పెట్టుకు సంతకాలు చేయించాడు, ఇట్లాంటి ఒక అనైతికమైనటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని, ఇలా గొడ్ల పార్టీలా రుద్దాలనేటువంటి ఒక విష ప్రయత్నం తప్ప దీనిలో ఏది వాస్తవం లేదని అందరికీ తెలిసినటువంటి సత్యం అది. సార్, తల్లి చెల్లి ఇదొక లైన్.
దీన్ని కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వంలో వాళ్ళు ఉండి 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చెప్పకుండా ఈ అంశాలని తెర మీద తేవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యర్థి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఆయన కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని, జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లాలనే ప్రయత్నంలో అనేకమైన విషయాలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తల్లి అంటారు, చెల్లి అంటారు. తల్లిని చూసుకోలేని వాడు ఇక రాష్ట్రాన్ని ఏం చూస్తా అంటాడు. మరి తమ్ముడిని చూసుకోలేనివాడు, మామని చూసుకోలేనివాడు ఏం చేస్తాడు? తోడేళ్ళని చూసుకునేవాడు ఏం చేస్తాడు? బామ్మర్దిని చూసుకునేవాడు ఏం చేస్తాడు? ఎవరు బామ్మర్ది అంటే ఎవరు? ఎన్టీ రామారావు గారి కుమారుడు హరికృష్ణని. ఇన్ని మరి జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేస్తే ఏం చేస్తారు? ఇవన్నీ ఆయన కనపడవు. ఇవన్నీ మన మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చరిత్ర, మోసపూరితమైన చరిత్ర అందరికీ తెలుసు. అవసరమైతే మరోసారి తెలుసుకుంటారు. మా బోటోళ్ళు చెప్పడం ద్వారాను అన్నీ అర్థమవుతాయి. కొత్త తరానికి తెలియదు అసలు ఎన్టీ రామారావు గారిని ఎట్లా దించాడు, ఎట్లా ఇతను అధిరోహించాడనే విషయాలు కొన్ని తెలియవు. అవన్నీ చెప్పడానికి ఇది ఒక విమర్శ ఆయన చేసినప్పుడే మాకు కూడా అవకాశం ఉంటుంది. అది కూడా చెప్తాం సామాన్య ప్రజానీకానికి, కొత్త తరం వారికి, యువకులకి అందరికీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ఆయన నిజస్వరూపాన్ని ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త వారసుడిగా కూడా మళ్ళీ నారా కుటుంబం నుండి వచ్చాడు. నారా లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఫ్యూచర్లో ప్రెసిడెంట్ అవుతారని. ఎన్టీఆర్ ఫ్యామిలీని ఇంకా నెక్స్ట్ జనరేషన్లో కూడా పక్కన పెట్టడానికి అంటారు. అంతే కదా. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జూనియర్ ఎన్టీఆర్ని రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం అద్భుతంగా ఉన్న రోజుల్లో అతన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఏం చేశాడు? పాపం యాక్సిడెంట్ కూడా అయింది జూనియర్ ఎన్టీఆర్కి. చాలా రోజు బెడ్ మీద కూడా ఉన్నాడు. చాలా మేజర్ యాక్సిడెంట్, బెడ్ మీద కూడా ఉన్నాడు. చాలా అపాయం నుంచి తప్పించుకున్నాడు. అతన్ని వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? తన కొడుకు కోసమే కదా. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి వచ్చి తినమ్మడి తిరిగితే ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి, కాస్తో కోస్తో తెలివిగలవాడు, చక్కగా మాట్లాడగలడు కాబట్టి కొడుకు రాజకీయానికి అడ్డం వస్తాడనేటువంటి ఉద్దేశంతో తొక్కే కార్యక్రమం చేశారు. మామూలుగా తొక్కలా, సినిమాలు కూడా చూడొద్దని చెప్పారు. ఇందుకోసం తన కొడుకుని సమర్థుడిగా చూపించుకోవడం కోసం, తన కొడుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటం కోసం పడుతున్నటువంటి తాపత్రయం. దానిలో జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ మత్తులో ఉన్నాడు. వాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్కి తెలుస్తుంది. ఇందాక చెప్పానే, పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తాడు లోకేష్ ఈ 3 సంవత్సరాల్లోనే. ఇది అప్పటికైనా బుద్ధి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. మనం చేయగలిగింది ఏముంది? సార్, రాష్ట్రంలో అప్పుల మీద కూడా చర్చ జరుగుతుంది. చంద్రబాబు ఇప్పటికే మీ హయాంలో జరిగిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన డైలాగులు మామూలు డైలాగులు కాదు. అప్పు చేసి పప్పు కూడా ఏంటి, అప్పులు చేస్తే రాష్ట్రం ఏమైపోద్ది, ఇప్పుడు శ్రీలంకను చూశారు కదా ఎంత దౌర్భాగ్యంగా తయారైందో అని చెప్పారు. 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో చేసిన అప్పులు ఎక్కువైపోయినాయి. ఏంటి దారుణం? మేము చేస్తేనేమో దాన్ని ఒక రకంగా విమర్శిస్తారు. మరి సాక్షాత్తు నువ్వే అధికారంలోకి వచ్చి అప్పులు ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? మన సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా అమలు చేస్తున్నావా? లేదు. మొత్తం టోటల్గా అమరావతి కట్టడాలు, కమిషన్లు, కాంట్రాక్టర్లు, ఇదే కదా నువ్వు చేస్తుంది. ఇంత దోపిడీ కదా ఇది. అప్పు చేసి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావంటే ఇవాళ నీ ద్వంద్వ వైఖరి ఏంటో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసినటువంటి అప్పులేమో ఆ రకంగా విమర్శించి ఇవాళ నువ్వు విపరీతమైన అప్పులు అంతకన్నా మించి చేస్తున్నావంటే నీకు అసలు నైతికత ఎక్కడుంది అంటున్నా. నైతికత లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంలో కూడా మరోసారి అర్థం చేసుకోవాలి. సార్, 11 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసినా వీళ్ళ వైఖరి మారలేదు. ఇంకా అమరావతి పైన విషం చిమ్ముతూ ఉన్నారు, అమరావతిని వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు. అంటే 11 సీట్లు వస్తే అమరావతి నువ్వు తప్పు చేస్తుంటే మేము వ్యతిరేకించుకొని ఉండాలా? పోయినసారి కూడా అమరావతికి ఇంతే చెప్పావు కదా, నీకు అప్పుడు 26 సీట్లే వచ్చింది, 23 సీట్లకి వచ్చింది. ఏంటి పరిస్థితి ఆ రోజున? సో అమరావతి అనేది అది ఎప్పటికీ పూర్తి కాని ప్రాజెక్టు. కేవలం నువ్వు డబ్బు దోచుకోవడం కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు. అక్కడ అసలు అమరావతిని రాజధానిగా పెట్టడం తప్పు అని చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పరిశీలన చేసి కమిషన్లు వేసి దాని మీద చెప్పారు. కానీ అసలు అమరావతి ఎక్కడుందో, నువ్వెక్కడున్నావో అర్థం కాదు. అమరావతి ఉందేమో అక్కడ అమరావతి దేవాలయం, నువ్వేమో ఇక్కడ లోతట్టు ప్రాంతంలో పెట్టి ఇది అమరావతి అని పిలవమంటావు మమ్మల్ని. ఏం పిలవాలో ఏం అర్థం కాల. చాలా
దురదృష్టకరమైన దౌర్భాగ్యకరమైనటువంటి ఎత్తులు వేసి అమరావతిని దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అమరావతి అసలు పూర్తయ్యే ప్రాజెక్టే కాదు, అది ఉపయోగంలోకి వచ్చే ప్రాజెక్టే కాదు. సో అమరావతిని దెబ్బ కొట్టడం కోసం, అమరావతికి వచ్చేటువంటి ఇన్వెస్టర్లు బెదిరించడం కోసం మావిగన్ అన్నటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. కేవలం కుట్రతోనే ఈ మావిగన్ ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. కుట్ర చేయాల్సిన అవసరం ఉంది మాకు. ఇప్పుడు ఒకటి సతీష్ గారు, దీనిలో అసలు ఈ రాష్ట్రంకి ఉన్నటువంటి వనరులు కానీ, రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ విడిపోయిన తర్వాత మనం చూస్తే ఒక గ్రీన్ఫీల్డ్ సిటీని నిర్మించాల్సినంత శక్తి మనకుందా? లేదు కదా. పైగా అప్పు చేసి నిర్మించవలసిన అవసరం ఏంటి? దిస్ ఇస్ ద పాయింట్ హియర్. మేధావులు కూడా ఆలోచించాలి. ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్, దాన్ని ఏమంటారు, చాలా టౌన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ టౌన్స్ ఉన్నాయి. విశాఖ మీరు కాదనుకుంటే విజయవాడ, గుంటూరు ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది, నెల్లూరు ఉంది, కర్నూలు ఉంది, అనంతపూర్ ఉంది. ఇన్ని మంచి డెవలప్ అయినటువంటి జనసాంద్రత గట్టిగా ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా, అక్కడ నువ్వు చేయొచ్చు కదా, ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుని. అలా చేయకుండా అసలు తెలియకొడతానండి. బెంగళూరు ఏమన్నా నిర్మించారా? బెంగళూరు కర్ణాటక క్యాపిటల్. మెడ్రాస్ ఎవరన్నా నిర్మించారా? మెడ్రాస్ క్యాపిటల్, మెడ్రాస్ తమిళనాడు క్యాపిటల్. హైదరాబాద్ ఎవరు నిర్మించారా? అదేమంటే హైటెక్ సిటీ నేను నిర్మించాను. హైటెక్ సిటీ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ పక్కన నువ్వు ఎక్స్టెండ్ చేసుకున్నటువంటి ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయిపోయింది అది. అదే ఇప్పుడు న్యూ సిటీగా తయారైపోయింది. అలా నువ్వు ఏదో ఒక పట్టణాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన నువ్వు తీసుకెళ్ళి అమరావతిని ఈ హైవేకి దూరంగా ఎక్కడో 1,00,000 ఎకరాలని తీసుకుని దానిలో ఏదో గందరగోళాలు చేస్తూ ఉంటే దీనికి ప్రజలు సొమ్మును అక్కడ ఖర్చు పెట్టాలా, అప్పులు చేసి ఖర్చు పెట్టాలా? ఏంటి దుర్మార్గం? నాకు అర్థం కాలేదు. పైగా లోతట్టు ప్రాంతం, నీరు నిలిచేటటువంటి ప్రాంతం, వర్షం వస్తే అవుట్. నదిలోకి నీళ్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి కదా వాగుల నుంచి, ఇది వెళ్ళదు. అక్కడికి వచ్చే స్టాగ్నెట్ అయిపోతుంది గుంటలాగా. ఇది తెలిసి కూడా నువ్వు అమరావతి పెట్టావంటే ఏంటి అర్థం? నాకు అర్థం కాలేదు. సో ఇది చాలా తెలివి తక్కువ పని. తెలివి తక్కువ పని మళ్ళీ వాళ్ళ కోపం వస్తాము. చంద్రబాబు నాయుడు తెలివిగలేట అవుతాడు. ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆయన అద్భుతం అమోఘం చెబుతున్నాడు కదా. 100% అతను తెలివి తక్కువ పని, అవగాహన రాహిత్యం, వేల కోట్ల రూపాయలు దండుకోవాలనేటువంటి కుట్రతోనే అమరావతి ప్రాజెక్టును బయటికి తీసుకొచ్చారు. అది పూర్తి అయ్యేటటువంటి ప్రాజెక్ట్ కాదు ఇవాళ, కాబట్టి రేపైనా ప్రజలకు తెలుస్తుంది.